రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని సిపి గౌస్ ఆలం పేర్కొన్నారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన రైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు పోస్టర్ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. నిబంధనల పట్ల అప్రమత్తత అవసరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాము. దీని రిలేటెడ్ ఇంకా ఈ వీక్ లో ప్రోగ్రామ్స్ నడుస్తుంది. స్కూల్స్ కాలేజెస్ తో పాటు ఎక్కడైనా యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది ఆ జంక్షన్స్ లో ఆ హాట్స్పాట్స్ లో కూడా మేము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల మోర్ దెన్ 90% కేసెస్ లో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతుంది. చూస్తే పోయిన సంవత్సరంలో దాదాపు మోర్ దెన్ 200 పీపుల్ చనిపోయారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్. దీంట్లో మెయిన్ రీజన్ హ్యూమన్ ఎర్రర్. దీంట్లో కూడా ముఖ్యంగా 2 వీలర్ రైడర్ పెడెస్ట్రియన్స్ చనిపోతున్నారు. ఏజ్ చూస్తే ఏజ్ 20 to 40 మధ్యలో ఉన్న పర్సన్స్ అండ్ ఏజ్ 60 అబౌవ్ ఎల్డర్లీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు. మేల్ ఫీమేల్ చూస్తే 80% మంది మేల్ మగవాళ్ళు చనిపోతున్నారు, 20% ఫీమేల్ ఇట్లా ఉంది. కానీ ముఖ్యంగా దీంట్లో 2 వీలర్ వాళ్ళు ఉన్నారు ఈ కేటగిరీలో. మెయిన్ రీజన్ హెల్మెట్ వాళ్ళు వేసుకోవట్లేదు వాళ్ళు కాబట్టి హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోతున్నారు. ఇది కాకుండా హెల్మెట్ కాకుండా సీట్ బెల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ చేసినప్పుడు చాలా మంది చనిపోతారు. ఎందుకంటే మెయిన్ రోడ్ లో హై స్పీడ్ వెహికల్ మూవ్మెంట్ ఉంటాయి. అప్పుడు సడన్ గా వితౌట్ ఆబ్జర్వేషన్ చేయకుండా క్రాస్ చేస్తే ఇట్లా చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. దీని రిలేటెడ్ ఏమేమి మనకి హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ వేరింగ్ హెల్మెట్, నాట్ వేరింగ్ సీట్ బెల్ట్, యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ డ్యూరింగ్ డ్రైవింగ్, దీని వల్ల డిస్ట్రక్షన్ అవుతుంది.